శ్రీనాథ కవి సార్వభౌమణి శృంగార నైషధం 16వ భాగం 26/1/24 భారత రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. దీనికి తెలుగు అర్ధతాత్పర్యాలు చక్కగా రాసిన వారు శ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారు. పొద్దున్నే వందిమా గధుల మేల్కొల్పలతో మేల్కొన్నటువంటి నలమహారాజు అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి రథాన్ని తలుచుకోగానే రావడం, అది ఎక్కి ఆకాశ మార్గం మీద నభో వీధిలో అక్కడుండేటువంటి దివిజ గంగలో స్నానం చేయటానికి బయలుదేరినట్టుగా నేను చెప్పాను. ఏగి అటు మహానడ జటాట వైతా వాటినవతరించి నభో వీధి మేధి భూతం భగు ధ్రువమండలం వరసు కొడుతూ సింసుమారాకారం గుణం తారకామూర్తి అయి పవళించిన పాంచజన్య ధరుణి చరణ పల్లవంబు ప్రక్షాళించుతూ సోమార్కమయ మహాసోపానంబులను ప్రవహించిన పరివహ బహన ఝంపా సంపాతంబుల తూగియాడు కరళ్ళ చప్పుళ్ళు డిప్ప దిక్వటంబుల ఆస్ఫోడింప ప్రవిష్టమలలాటిగా తిలకంబు నరకపుర గోపుర ద్వారదంతార్గళయు నారాయణ చరణారవిందమకరంద బిందు నిశ్యందము పుండరీక భవన మండల తీర్థధారయుడై ఆ మహామనదిదాస్ విమానంబు డిగ్గి జలావగాహ నాయాత కంభారాది కుంభి కుంభస్థలీ సాంద్ర సింధూర పరాగ సంధ్యాయమాన సలిలంబును సప్సర అప్సర కుజతడీపటీరచ్చామ చచ్చికా స్వరభితంబును ప్రతీరపారిజాత కుసుమధూళి పాళిపి శంకిత సైకితంబును చిందామణి శిలాఖంఘాత సంకట్టన సముచ్చల జలసీకరాసారచ్చట స్ఫోటిత గగన భాగంబును కనత్కనక కలిక పులిన వేదికా మధ్యాసేన కామదుగ్ధే దుగ్ధేనూధస్య ధారాధోరణి ప్రవాహ బ్రహ్మితోర్మి అయిన ఒక్క రేవున డిగ్గి తత్ప్రదేశం. ఈశ్వరుడి యొక్క జటలనేటువంటి ఆయన వీధి నుండి అంటే ఆకాశ వీధి నుండి అవతరించి దిగి ఆకాశ చూర్ణాలకు కట్టుకొర్రు అయిన ధ్రువమండలం ఒడిసుకుంటూ తాగుతూ మొసలి యొక్క రూపాన్ని శంసుమాకారం అయిన తారకామూర్తి అయిన నక్షత్ర రూపుడైన పవ్వళించిన పాంచజన్య ధరుని శయనిస్తున్న నారాయణుని యొక్క చరణ పల్లవారు చెగురుటాకులు వంటి పాదాలు ప్రక్షాళిస్తూ కడుగుతూ సోమ అర్క మహాసోపానంబులు చంద్ర సూర్యుడనే గొప్ప మెట్ల నుండి ప్రవహించి పారి పరివహ పవన ఝంపా సంపాతం పరివహనుడు వాయువు యొక్క చెంగలింపుల చేత తూగి ఆడుతూ ఊగేటువంటి కరళ్ళ తప్పుళ్ళు తెరటాల ధ్వనులు దిక్పటంబులం దిక్కుల సంధులను ఆస్ఫోడింపన్ పగలగొట్టుతుండగా త్రివిష్టప లాటికా తిలకంబు స్వర్గానికి ముత్యాల భాసికంలాగా అనిపించే తిలకంగా ఉన్నది. నరక యమపురి యొక్క ద్వారా ప్రవేశ మార్గానికి దంత అర్గళయు అంటే దంతమని అడ్డుకర్ర వంటిది. అంటే గంగానది యమపుర మార్గాన్ని నిరోధించటంలో దృఢమైన అడ్డుకర్ర వంటి. అంటే గంగలో స్నానం చేసిన వాడికి ఎవరికి యమలోక ప్రాప్తి ఉండదు, పుణ్యలోక ప్రాప్తి. నారాయణ విష్ణువు యొక్క చరణారవింద పాదపద్మాలలోని మకరంద బిందు మకరందపు బొట్ట యొక్క నిశ్యందాన్ని ప్రసవణమైన అంటే స్రవించే హరి యొక్క పాదమందు పుట్టినదైన భావం పొండరీక భవ కమండలు తీర్థధార బ్రహ్మ యొక్క కమండలులో జలధారయై దాగి ఉంది. బ్రహ్మ త్రివిక్రమావతారంలో
ఆక్రమించేటువంటి అతి సమీపంలో తన కమండల ఉదకంలో గంగా నదిని తీసుకుని అలా అయిన మహానది అయినట్టి గంగా నదిని డాయన్ సమీపించి విమానం దిగి జలాపగాహ గంగా నది జలంతో స్నానం చేయటానికి ఆయాతి వచ్చిన జంభారాది కుంభి ఐరావతమ యొక్క కుంభస్థల ప్రదేశంలో సింధూర వర్ణం చేత సంధ్యాకాల సమయంలో ఎర్రగా కనబడే సలిలంబు అప్సరస అంటే సురభితం అప్సరల యొక్క కుచటస్థన తటాలలో ఉన్న పటీల చచ్చామృచిగా శ్రేష్టమైన మంచి గంధపు పూతల చేత స్వరభితంబు పరిమళించినది అయిన అప్సరసల యందు అక్కడ అప్సరస గంగా నదిలో స్నానం చెయ్యటం చేత వారి కుచాల మీద ఉన్న మంచి గంధంలో అందులో కలిసేయటం చేత ఆ జలం మిక్కిలి పరిమళిస్తోందని ప్రతిరా ఒడ్ల మీద అంటే గట్ల మీద పారిజాత వృక్షాల పుష్పాల యొక్క పరాగాల చేత పచ్చనిదైన ఇసుక తెన్నెడు కలది చింతామణి అని శిలా సంఘాత రాల సముదాయం యొక్క సంఘటన తాకుటం చేత సముచ్చల మీదికి ఎగస్తున్న జల బిందువుల యొక్క ఛటా సమూహాల చేత ఆస్ఫోటిత సరపబడుతున్న గగన భాగం ఆకాశం కలిది కనత్ అంటే ప్రకాశిస్తున్న కనక పులిన వేదిక అరుగు వంటి బంగారపు ఇసుక తిన్నెల యొక్క మధ్య భాగంలో ఆసీనా ఉండిన కామధుక్ కోర్కొలనిచ్చే కామధేను యొక్క ఊధస్య పొదుగు నుండి కారుతున్న క్షీరాల యొక్క ధారాధోరణి వివిధ ధారల యొక్క ప్రవాహం చేత బృంహిత వర్ధింపబడిన పెంపొందింపబడి ఊర్మియున్ తరంగాలు కలది అయిన ఒక్క రేవు దగ్గరికి ప్రవేశించి అత్యంత నియతి పంచాంగంబు పఠించి నఘమర్శన స్నానమాచరించి దైవత ఋషివిత్తు తర్పణం పునరించె సంధ్యనారాధించె సవిత్తులు గుల్చె గంగేయ వాలుకాలింగమూర్తిని నిలిపి కాంచనాబ్జ్యముల పూజించె శివుని పారిజాత కలతాపల్లవగ్రంబుల పారిజాత కలతాపల్లవంబులు క్షిదిమియుయ్యన మేపే త్రిదశ గవికి తేలుదో ఎత్తియౌదలగీలు కుల్పి గగన ముని రాజులైన తుక్కలకు మృక్కి దివ్య రథమెక్కి వేగ ఏచెంచె మరలి అది పుడట్టులు సొరనది అత్ర సలిపి నియమంతో పంచాంగ తిథివార నక్షత్ర యోగ కరణాల 5 పఠించాడు. పొద్దున ఎవడైనా పని చేయాలి. అఘమర్షణ స్నానాన్ని మంత్రంతో జపిస్తూ స్నానం చేసి దైవ ఋషి పితృదర్పణాలు చేసి సంధ్యను ఆరాధించి సూర్యుని కొలిచి గాంగేయ వాలుకాలింగమూర్తిని గంగానదిలోని ఇసుకతో లింగాన్ని తీసి శివుణ్ణి కాంచన బంగారు కమలాల చేత పూజించారు. పారిజాత తీగల యొక్క చివుళ్ళు చిదిమి కోసి మెల్లగా కామధే త్రిదశ గవి అంటే ఆవు త్రిదశ దేవత ఆవైన ధేనువైన కామధేనువుకు మేపాడు. కేలు 2 చేతులు ఎత్తి ఔదనం తల మీద కీలు గొల్పి గగన మునిరాజు ఆకాశంలో ఉన్న మునిశ్రేష్ఠులు చుక్కలు అయినటువంటి చుక్కలు ఆకాశంలో మునిశ్రేష్ఠులు ఎవరంటే చుక్కలే. నక్షత్రాకారం పొందిన సప్తఋషులకు మొక్కి నమస్కరించి దివ్య రథము దేవ విమానం ఎక్కి
అలా సురనదీ యాత్ర గంగాయాత్ర సలిపి చేసి మళ్ళీ ఏ టెన్షన్ వచ్చేసాడు. ఎక్కడ బయలుదేరాడు అక్కడ హృద్య సౌధాగ పుట్టిమానేక రూప ధాతుకాధిత్య కాతటాంతరము సెరే ధరణినాథ పురందరాధ్యాసితంబు రత్న దివ్య విమాన ధారాధరంబు. దేవేంద్రుడు మేఘాలపై ఎక్కి గైరికాది ధాతువులు గల పర్వత ఉపరిభాగాలలాగా నలుడు ఆ దేవ విమానాల్లో కూర్చొని రత్నమయమైన తన మేడ యొక్క పై భాగానికి వచ్చేశాడు. నిమిషాల మీద అయిపోయినంత. దివసముఖ కార్యజాతంబు తీర్చివచ్చు పతినెదుర్కొనే భక్తి సంభ్రమమెలర్ప చెరువ ప్రత్యక్ దిశా సింధు శైల బీచ్ తూర్పు దశ నిచ్చు చంద్రుని బోలే. తూర్పు దిక్కున ఉదయించే నిండు చంద్రుణ్ణి ఎదుర్కొనే సముద్ర తరంగాలలాగా అంటే ఆనందంగా దమయంతి ప్రాతకాల కృత్యాలను తీర్చి వచ్చినటువంటి తన భర్తను భక్తితో ఆనందంతో తొందరపాటుతో ఎదుర్కొన్నాడు. తరణి ఖర కిరణ కందలిత వందాగిని కనకార విందంబునకు విందయి నిజ సందర్శనానంద మందస్మిత సుందరంబగు అయ్యిందు వదనంబు మదనరాగంబు సంపాదింప సర్వం సగా నిలింప సార్వభౌముండు. ఆమెకప్పుడే మనసులో కోరిక, ఇప్పుడు తెల్లజామున వెళ్ళాడు కదా, ఇప్పుడు వచ్చాడు. అప్పుడు ఆ మన్మథ వికారంతో ఆయన్ని స్వాగతం పడి మానస సంభ్రమోదము సమగ్రముగా సురలోక వాహిని స్నాన విధి ప్రవృత్తి వచనంబున చెప్పక చెప్పినట్లు సన్మాన తండ్రెదుర్కొనిన మానవతీ జనతాలలామకున్ కానుక ఇచ్చే దావి వెలిగాని కనకార విందమున్. నలుడు నిండైన మనస్సుతో సంతోషంతో తాను గంగా నదిలో స్నానం చేసిన వృత్తాంతం చెప్పకపోయినా తన్ను ఎదుర్కొంటానికి వచ్చిన దమయంతికి ఆ దివ్య గంగ నుండి తెచ్చిన బంగారు కమలాన్ని కానుకగా ఇచ్చటం చేత చెప్పినట్లే అయింది. పురుషోత్తమలాలిత అత్తరుణీమణి మిగుల నొప్పి తత్సమయమునన్ స్వరసింధు హేమ కమలము కరకమలంబున ధరించు కమలయుబోలెన్. అద్భుతమైన పద్యట. పురుషోత్తముడైన నరుడి చేత మన్నించదగిన ఆ దమయంతి ఆ సమయంలో గంగానదిలో బంగారు పద్మం తన రెండు చేతులా ధరించి విష్ణువు చేత మన్నింపబడిన కమల అయిన లక్ష్మీదేవిలాగా అది చేతిలో ఉండటం మూలంగా ఆమె ప్రకాశం. రాజముఖికి నయ్యే కవరాటంబు అయ్యే కవరాడంబు లలిత సమానమున ఏకలక్షమయ్యే రాజకృపగన్న ఒక్క వటావరాడంబు ఏకలక్షంబ మరియు సంశయింపనేలా. దమయంతి తనకు ప్రియుడై అయినటువంటి నలమహారాజు అధిక గౌరవంతో అది ఇవ్వటం చేత పద్మం ఒక్కటే అయినా అది మాటి మాటికి చూస్తూ చాలా సంతోషపడి ఒక్క పద్మం మాత్రమే చూడటం చేత దమయంతికి ఎందుకు సంతోషం ఎలా కలిగింది అని అనుమానం అక్కర్లేదంటున్నాడు కవి. రాజు దయాపూర్వకంగా ఇచ్చే ఒక చిన్న గవ్వ అయిన
వస్తువులతో సమానంగా భావించేటువంటి సహృదయం ఆమెకు ఉంది. అనంతరం వా విధి విశేషంబు సమాప్తిం కోరి చకోరలోచనం కళకంట నీక్షించుతూ నిషధాధ్యక్షుండు అగ్నిహోత్రంబునకుంజని తన కరిష్టంబు కవు కలిద్వాపరముల కేతు సూపియుపూలె ధత్రేశ్వరుండు నిత్య సత్రైక ఋత్విక్ ప్రణీతయైన త్రేత సేవించే విజజితమిత్రేతరుండు జయింపబడిన శత్రువులు గల నలమహారాజు ఎప్పుడు యజ్ఞాలతో కూడింది ఋత్విక్కుల చేత మంత్రపూర్వకంగా ప్రజ్వలింప చేయబడింది అయినటువంటి త్రేతాయుగంలో అనర్థం మూడగ్నులు కలది అని భావం. తనకు అరిష్టాన్ని హాని కలిగించేవి అయిన కలి ద్వాపరాలు అయినటువంటి కలికి ద్వాపరాలకు అనిష్టతా హేతువును వాళ్ళకి హేతు అనిష్ట కలిగేటట్లుగా సేవించాడు. ఎవరిని? త్రేతాగ్నులు. ఇక్కడ త్రేత అంటే ద్వాపర కలియుగాలు మూడిటిలో ఇష్టమైన త్రేతను సేవించడం, మిగిలిన రెండు వల్ల కష్టాలు కలగటం అనేది అర్థమవుతుంది. విభుడు ప్రాహ్నేతన క్రియా విధి కలాపం ఈ విధంబున తీర్చి సద్భావమొప్ప భామిని భావ జిజ్ఞాస పదపద్మయుగము నిశ్శబ్దముగ మెట్టు చొయ్యవచ్చే. నరుడు ఈ విధంగా ప్రాతకాల క్రియలు పూర్తి చేసుకొని దమయంతి చిత్తాన్ని తెలుసుకొన గోరి చప్పుడు కాకుండా అడుగులపై అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చి మిన్నక చేరవచ్చి ఒక మేలపు వైవడి పువ్వు పోడి క్రాల్గన్నులు మూసేవాణి కమలంబులు భూపతి నవ్వుతున్న ఆసన్న సఖీజనంబుగను సన్ననదల్చుతున్న వధూటి క్రాల్ కన్నుల చేరలం కొలుచు కైవడి కన్నుల నవ్వు దేరగన్. నలరాజు అడుగులో అడుగు వేసుకుంటూ చాలా నిశ్శబ్దంగా తన్ను చూసి నవ్వుతున్న చెలికత్తెలను కనుసౌజ్ఞ చేస పక్కకు తప్పుకోమని బెదిరిస్తూ తన నేత్రాలలో నవ్వు వచ్చేటట్లుగా దమయంతి నేత్రాలను చేరలతో కొలుచున్నట్లుగా, చేరలంటే ఇవి ఇలా మూస్తున్నట్లుగా పరిహాసానికై ఆమె దమయంతి నేత్రాలు కళ్ళు మూశారు. ఒక్క భూబోడి భూసంజ్ఞ బొయ్య బిదిచి ఆత్మహస్తాధికారమయ్యభ్యవద హస్తములకిచ్చే ఎరుగని ఎట్లు తాను వసుమతీసుండు నగే అప్పుడే వచ్చినట్లు హస్తాధికారం తన చేతుల పని. దమయంతి కళ్ళు మూయటం అనేది సెలికెత్తలు చేశారనుకుంటుంది. జ్ఞానహస్తాంబుజాంతర స్పర్శయగుడు కైతవంబు నెపంబుగా కమల నయన మానసంబున మానసంపద మహించే ఆననంబున ధరించే మౌనము. మొదట ఎవరో చెలికత్త అనుకున్నాడు, కానీ నరుడి స్పర్శ అనుభవం పొందింది కనుక మన గురువు గారి చేశాడు ఇలా అని తెలిసి నవ్వలేక నవ్వుతూ మాట్లాడకుండా నియమాన్ని ధరించి కుటిల కటాక్ష వీక్షణము కోమల నూత్న కపోల రాగము చెటుల సమంచిత భులుకుడి సంవళనంబును చుచు వేడుకని చిటపట రేచరాజుగు సరసీరుహ నేత్రకు కామకేలికిన్ కటువులుగాని మానముల కావే ప్రదీపన తిద్దిగేతువులు అన్నాడు. నలరాజు దమయంతి యొక్క వక్రాలైన కడగంటి చూపుల వద్దంట లేదు, కావాలంట లేదన్నమాట. ఎర్రబడిన చెక్కులను పరిభ్రమించటం చేత సుందరమైన కనుబొమలు అటూ ఇటూ తెప్పటం చూడాలన్న వేడుకతో దమయంతికి కోపం పెరిగింది. అనురాగ భంజకాలు కాని ప్రణయ కోపం స్వరతాన్ని ఉద్దీపించటానికే కదా అని
మనకి చెప్తున్నాడు శ్రీనాథ కవి సార్. అప్పుడు నృపతి సామ ఉపాయంబున ప్రణయమానంబున అపనయింప తలంచి ఇట్లా అన్నారు. ఆమెను నెమ్మదిగా లాలన రూపమైన ప్రేమతో ఆమె మనస్సును తోరగొనాలని ఇలా అంటాడు పద్యంలో. దాస్యము నిన్న రే సుకుమధన్వుడు నొకండు సాక్షిగా సరోజాస్య వహించినాడ విను. అప్పుడు మృక్కుట లేదు నీకు విశ్వాస్యుడగావల మృక్కుగొను సలిలాభిషేక సారస్య పవిత్ర మస్తకము వ్రాల్చెద నీ పదయుగ్మకంబుపై. మన్మధుడుకు సాక్షిగా ఉన్నాడు. సేవ చేశా కాని ఎప్పుడూ నీ పాదాలకి దండం పెట్టలేదు. నేను విశ్వసింప తగినవాణ్ణి, నా మీద అవిశ్వాసం చూపించదు కనుక గంగా స్నానం చేత పవిత్రమైన నా శిరస్సును నీ పాదాల మీద చేరుస్తా, నా నమస్కారాన్ని స్వీకరించు అంటూ దమయంతి పాదాలకు నరుడు నమస్కరించటానికి అనుజ్ఞ అడిగాడు. కుటిలమగు నీ కటాక్షంబుకు వలయాక్షి కించుక నా మీద నెర్రబారి నిగిలి మరలిన భావంబు నిజము తెలిసే శ్రవణ కూప నిపాక తైక సంక చూవే. ప్రియురాల, వంకరగా నాపైకి ప్రసరించిన నీ కడకంటి చూపు నీ చెవుల వరకు వ్యాపించి అది ఎందుకు మరలలేదంటే నూతులలాగా ఉన్న శ్రవణ కుహరాలలో కూలిపోతాయేమో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట నీ కళ్ళ చివరులు. అది లేయండ వేడి ఎయ్యుందోయజ గండ యోయజ షండములకింపు తొలగించు క్రియన్ నీ అలుక పరుసనయ్యు నా ఎడలకు వేట్కసేయు నలిన దళాక్షి అన్నారు. దమయంతి లేత భానుని సూర్యుని యొక్క కాంతి వేడి తీవ్రమై అయినా తోయద షండం తొలగించు క్రియ అంటే వెందెల కలిగించున్నట్లుగా నీ అలుక నీ ప్రణయ కోపం పరుసనయ్యన్ తీవ్రమైనప్పటికీ నా ఎడన్ నాకు తగినటువంటి వేట్కసేయము వేడుక పుట్టిస్తోంది. నీ ప్రణయ కోపం నాకు వేడుక. చెవులు కిమ్మోవి చిరుగాటు నెపముగా తామరస నేత్ర కోపింప తగదు మమ్ము ఫల రసాస్వాదమునరించు చిలుక మీద బింబవల్లీమ తల్లి కోపించనట్లు. శ్రేష్టమైన దొండ తీగ మీద కోపించిలక వాలి ఆ దొండ పండును కొరికితే దొండ తీగ ఏ విధంగా దాన్ని అదలించదో కోప్పడదు, అలాగే నీ దొండపండు వంటి అధరపానాన్ని చేయటానికి దంతక్షతం చేసటానికి అనేటువంటి మిషతో నన్ను కోపించవద్దు, నిన్ను పెదవుల మీద పళ్లతో ఘాటు పెట్టానని కోపించదు. ఒవిద నీ మాట విననొల్ల మూలకుండు కాదనక వింటిమేనేమి కారణంబు రాజకీరంబు మము నిష్ఠురంబు లాడు ప్రతిదినంబును వరుసగా పలుకు వీణా. నీ మాట వినన్ వల్లము అంగీకరింప కాదనలేక అంటే వద్దనలేక వింటే ఏం కారణమో తెలియదు కాని రామచిలుక మమ్మల్ని నిష్ఠురాలు కఠినమైన మాటలు మా మీద పలుకుతాను. నువ్వు పెంచిన రామ వీణ ప్రతిరోజు వరుసగా
కఠినంగా పలుకుతోంది, శ్రావ్యమైన శబ్దం రావడం. నరుడు దమయంతి వాక్యాలను విని అనిష్టం కలగచేస్తున్నట్లుగా చెబుతా. దమయంతి, నీ మాటలు వింటే చిలుక మాటలు మాకేం పనికి రావడం, వీణ కూడా దాని ముందు దళా దూరుగా. కనుక ఆ రెండిటి కంటే మధురమైన మాటలు నీ నోటి నుంచి వస్తాయి. కనుక నేను నీ మాటలు వినాలనే కోరుతున్నా. ఆ రెండు ఎంత గోలగా అవి చేస్తున్నా, ఎంత మధురంగా మాట్లాడుతున్నా, వీణ ఆ వాయిద్యం జరుగుతున్నా నాకేం ఆనందం కలగ నువ్వు మాట్లాడటం మంచిది, మౌనం మంచిది కాదు అని వెండియు రసావేశంబున చూడవేటికి నిడువాలు సోగమీల సూడు పట్టంగ జారెడి సూపు గొరలు పలుకున అమృతంబు చిలుకుతుండ పలుక వేటికి చిలుకల కొలికి కాన అన్నాడు. తల నిలువైన చేపలలాంటి కందుగని దాన, చిలకల కొలికిలాగా ఉండేటువంటి దాన ఎందుకు మాట్లాడటలేదో నాకు అర్థంగా. కోపం బింతయు ఉజ్జగించి సుమన కోదండ నరాచ ధారాపాణింధమైన నీ ధవళ నెత్తర జ్యోత్సనపై జల్లవే పాపం బారగ కౌగిలించు కనవే తజ్జంబు నీ బంటని. ఓ పుంస్కోకిల వాణి, ఓ శశిముఖి, ఓ పక్వ బింబాధర, మూడు గొప్పవైనటువంటి విశేషణాలు. మగ కోయిల ఒక్క కంఠస్వరం వంటి కంఠస్వరం కలదాన, చంద్రవదన పండిన దొండ పండు వంటి చింది పెదవి కలదాన, కొంచెం కోపం తగ్గించి కోదండ మన్మధుడి యొక్క బాణాల అంచులకు కొలిమి తిత్తి వంటిది ప్రేరకమైంది అయినటువంటి తెల్లని నీ నేత్రాల వెన్నెల పైన నా పైన చల్లవా, నా మదన తాపాన్ని తీర్చవా, కౌగలించుకొనవా, నేను నీ బంటుని, నన్ను ఇంకొక వాడిగా భావించవద్దు, పరుడిగా. విషమవుతున్నది కాలయాపనము ఉవ్విళ్ళూరెడిన్ భావములు రసభంగం బగుమాన రోషమతి దీర్ఘం బయ్యనే నింతద ప్రసభాలింగన పూరకంబుగ మనోరాగంబు రెట్టింపగా గాని సిద్ధాత్వర్థమనుగ్రహింపగదవే నివేజపత్రేక్షణ. కనుక నీ ఆలింగన సౌఖ్యాన్ని కోరుతున్న నిషిధాత్వర్థం, నిశి చుంబనే అనేటువంటిది వ్యాకరణంలో సూత్రం. నీ అంటే చుంబనం, నాదు ముద్దు పెట్టుకో లేక నా ముద్దు స్వీకరించు అని పనికి బలిమిన ఆలింగనంబు చేసి తల్పంబునకు తాచి. కనుక ఏం మాట్లాడటల్లా, మౌనం అర్ధాంగీకారం అనుకున్నాడు. అమాంతంగా ఒడిసి పట్టేశాడు, పక్క మీదికి చేర్చాడు. పతి కళావతి అను దాని పద్మనయన తన మహో సహోదరి గరాపు దాది కూతురు అంతికమునకు రప్పించి ఆదరించి నర్మసాక్షిని గావించి నవ్వుతూ పలికి. అప్పుడు కళావతి అనేటువంటి తన చెలికత్తెను పిలిచి, కళావతి, నువ్వు నిగారంపు మాటలాండ్రు పోడవని వింట. మాట్లాడటంలో నీకు మంచి పట్టుదల, నేర్పరితనం ఉంది. నీ వెరుగని పాడి పంతాలు లేవు, ధర్మసూక్ష్మ తగవు తప్పక చెప్పుతావా? కొన్ని మాటలు అడుగుతా, మాటలాడక విచారించి నాకు జవాబు. అన్య పురుషుని కలలోననైన దళపడు ఆత్మలో నండ్రు మీ విదర్భాత్మజాత. అన్య పురుషుడు కాడి పుష్పాయుధుండు వనిత తన ఆత్మలోన నెట్లు ననిచెనేపుమా. ఓ దమయంతి, ఆ అమ్మాయితో చెప్తున్నాడు నరుడు. కలలో కూడా ఇతర పురుషుడిని ఆత్మలో తలుచుకోదు, స్మరింపదు అంటారు కదా మీ దమయంతి విషయంలో. పుష్పాయుధుడైన మన్మధుడు వేరే పురుషుడు కాదా?
పెనిమిటి భర్త అయిన నాకంటే మన్మధుడు వేరే కాదా? వాడు పరపురుషుడు కాదా? దమయంతి తన ఆత్మలో అతని మన్మధుణ్ణి ఎలా ఉంచి కొలుస్తోందమ్మాయి? సమాధానం చెప్పు అని కళావతితో అడిగా. కళావతిని జవాబు చెప్పమని అడిగాడు. కళావతి, మీ చెలి అయిన దమయంతి కళలో కూడా పరపురుషుణ్ణి మనస్సులో స్మరింపదని నాకు ఒక డాంబికాలు పలికావు, ఇదివరకు చెప్పావు, బానే ఉంది. పరపురుషుడైన మన్మధుణ్ణి మనస్సులో ఎలా ప్రతిష్ఠించుకుందమ్మాయి? జవాబు చెప్పు అన్నాడు. అని అడిగిన నడిగిట్లనియే. అప్పుడు అమ్మాయి, వనిత హృదయంబులోనున్న వాడవి నీ ప్రతిఛాయ మదనుండు నృపవరేణ్య, అట్లు కాకొన్న అశరీరి అయిన అతడు పుణ్య శుభమూర్తి దేవరా పోలుటి. ఎవయా మహారాజా, ఆ మాత్రం తెలియదయ్యా. ఇక్కడ ఎవరయ్యా లోపల ఉన్నది? నీ రూపంలో ఉండేటువంటి వాడే మన్మధుడు కనుక నీ దివ్య మంగళ విగ్రహ రూపుడు మన్మధుడే ఆమె మనస్సులో ఉంది. ఆమె మనస్సులోని మన్మధుడు నువ్వు తప్ప ఇంకొకడు లేడు. కనుక బింబ ప్రతిబింబం, అద్దంతో మన ముఖం, మన బింబం అక్కడ అద్దుల్లో కలబడి ప్రతిబింబం. కనుక ఇద్దరు బింబ ప్రతిబింబాలే, తేడా లేదు. ఆమె పాతివ్రత్యానికి ఏ భంగము కలగలేదు మహారాజా. అప్పుడు రాజు అంటున్నట్ట, తోక చుక్కల బోడు దృక్పోజయముల వెలికి లేకుండా మీ బోటి చెరుల జూసు కాంత వీక్షింప అరగంట కానిమం. ఏము చేసిన అపరాధము, ఏము చేసిన అపరాధమేమి చెప్పు. ఏమాయ్, నేను చేసిన అపరాధం ఏమిటి? కడగంటితో కూడా మీ నాయకురాలైన దమయంతి నన్ను చూడటం లేదు. నేనేమి అపరాధం చేశానే చెప్పలేసుకుంటా, చెప్పవే. భూపాల మెరుగుబోడుల చూపులకు దాయు నీదు శోభగట్లగుట మా పెన్నది ఇసుమంతయు ఇనువింతల జూపుల అరగంట వెరచుతుంది చూసను. ఏమయ్యా మహారాజా, వింతలతో రెట్టించిన వింతలతోడి చూపులతో అరకంటితో నిన్ను చూస్తుందయా. పూర్తి కళ్ళతో చూడదు మా దేవేరి. కలకలరాజా, నీ యందు చొచ్చిన చూపులు మళ్ళీ వెనక్కి వస్తాయో రావు అనే భయంతో కడగంటితో ఇలా చూస్తోంది. కానీ ఇంకొకటి ఏం లేదు, అపార్థం. కడగంటి చూపులు దేనికి గుర్తయ్యా? అనురాగానికి గుర్తు కదా. కనుక నీ మీద అనురాగం తప్ప ఇంకొకటి లేదయ్యా నలరాజా. కలకంటి తనకు కావలసిన కలిగి అని నిన్ను బిలుసు కల మధురముగా నల అను రెండక్షరములు పలుకగా నాలుకకు ఎంత భారంబో కదా. మళ్ళా తన గోడు చెప్పుకున్నా, తనకు కావలసినట్లుగా నిన్ను పిలుస్తుందా పేరు పెట్టి పూర్తిగా. కానీ నల్లు రెండు అక్షరాలు కదా. నల అనే పేరుతో నన్ను హాయిగా ఆనందంగా మనసారా ఎందుకు పిలవటం లేదు? నాలుకకి అంత భారమైపోయిందా నా పేరు అంటాడాయన. మగువ దేవర దివ్యనామము జపించు నెమ్మనమ్మున నిత్యవతమ్ము గాగా అచ్చముగ్ధా ఫలైకావడిచ్చలమున సన్నుగవ అక్షసూత్తరంబు అంతై. ఏమయ్యా రాజా, నువ్వే పొరపాటు పడుతున్నావయ్యా. ఆమె మనస్సులో అక్షసూత్రాలు అంటే స్ఫటికమాలతో నీ నామమే జపిస్తోంది తప్ప రెండవ పేరు ఆమె స్మరించి జపమంతా నీదే, ఇంకొక దేవుళ్ళే దయ్యం లేదు. నిన్ను పిలిచినట్లు పిలవదేమి అని అడిగావు. భర్తృనామాన్ని, భర్త పేరును ఎవడైనా చెప్తారయ్యా పతివ్రత అయిన స్త్రీ. అంతేకాని
నీ మీద అనురాగం లేక కాదయ్యా, పతి పేరు చెప్పకూడదని అంటున్నారు అని ఆమె ఎప్పుడూ ముక్తాదామంతో నిన్నే స్మరిస్తుంది, నీ జపమే చేస్తుంది అని పలికిన నలుడిలా అంటున్నారు. మదగజరాజ కుంభముల మచ్చరకించురోజ కుంభములు గడిసి కలంత మేరయును గైకొనియున్నవి ఎల్లవారికి విదితముగాగనితి తరిని చెరిడెందమునందు నేనియున్ కదలక మాకు నుండ నవకార్యము లేదు కదే కళావతి అంటున్నారు. బానే ఉంది, మనసంతా నువ్వే అనే సినిమాలాగా బానే చెప్పావు. కానీ మీ చెలి హృదయంలో నువ్వు ఉన్నావని చెప్పావు. నన్ను బానే ఉంది. మీ చెలి స్థలాలను ఆక్రమించగా నేను అందులో ఉండటానికి అవకాశం లేదా? నాకు ఆ ఛాన్స్ ఇవ్వదా? నువ్వైనా నిజం చెప్పు అన్న. కళావతి, నేను మీ చెలి హృదయంలో ఉన్నాను అని పలికావు, పని సంతోషం. అందరకు స్పష్టమైనట్లుగా నేను కుంభాలను మించేటువంటి ఆమె స్తనాల మీద మనస్సు పడ్డాను. వాటిని ఆక్రమించుకోవాలనుకుంటున్నా. దానికి అవకాశం ఇవ్వదా మీ చెలిక, మీ నాయకురాలు అని. రమణి హృదయంబునను మహారాజా నీవు కరిమ విచ్చేసియుండిన కారణమున దీని వక్షోరహంబులోన లక్షంబులు ఆలోన ఉండ నెడము లేకున్న మరి కదా వెడలే వెలికి. ఎంత గొప్పగా అమ్మాయి జవాబు చెప్పింది. ఏం చెప్పింది? దమయంతి హృదయంలో మహారాజువైన నువ్వు అతిశయంతో ఉన్న కారణంతో ఆమె వక్షోరుహాలు ఆలోడన్ ఎడం లేకుండా అవకాశం లేకపోవటం చేత రవికలలోంచి బయటికి వచ్చేస్తున్నాయి. నలరాజా, నీవు దమయంతి కుచాలు ఆమె హృదయాలను ఆక్రమించి ఉండటం చేతనే అక్కడ ఉండటానికి అవకాశం లేక అవి బయటకు వచ్చాయి. అది పొరపాటు. నువ్వు ఆమె హృదయంలో మహారాజు టీవీతో ఉండటం చేతనే ఆమె స్తనాలు రెవికలను దాటి బయటికి నీ కోసం వచ్చాయి. అప్పుడు కళావతి రాజును ఉద్దేశి అని కళావతి రాజుతో ఇలాడు. వంచన ఇంతలేక కరవాడిన కంబుల నొక్కి నొప్పించిది రెండు చేతులను పెద్దయులాగున ఒత్తి దించిదివి ఎత్తి రాకటికి దెందము వానికి నీకు గాది మా చెంచల నేత్ర యొప్పులకు సన్నొప్పులకు చంబులు పయ్యదలోన దాగిడిని. నువ్వు ఊరుకుంటావా? కుచాల మీద పడి మద్దన చేశావు, తాగావో పిలిచావో ఏం చేశావో తెలియదు. ఆవి సిగ్గుపడిపోయింది. అందువల్ల కుచాలన్నీ లోపలే మడిచిపోయాయి, నీకు బయటకు కనపడకుండా చేసింది. మృత్యులి గంధవారణ సమూహ ముకుంభ వినాశ సంపద మృత్యులి మించు బయ్యదల లోపల డాగుతు నుండు నెప్పుడు మీ నెచ్చెలి చేకత్తే సందుగవ నీవు విచారము సేయు మా మదిన్ మృత్యుల గిట్టి పట్టుదురు వంపుదురేమనవచ్చు రాజులన్ అంటోంది. ఏమయ్యా, దొంగలను పీడించడం ఉంది. రాజులకు ఏమని చెప్పామయ్యా? రాజు దొంగలను పీడించారు. నేను రాజు, అవి దొంగలు, వాటిని బాధించటం మాకు విధి కదా అని ఆయన రాజు అని పలికి రాజు, కళావతి మా మాటలకు ప్రత్యుత్తరంబులు ప్రసంగనిచ్చిది. చక్కగా సమాధానం మీరు ఈ ప్రసంగం ఇలా ఉండని. నీ చెలికత్తె నేడు మా తోడ ఎందుకు పలకదు? నీవు చెవిజేరి మంతనంబుందు తదభిప్రాయంబు ఎరింగి మాకు మెచ్చు వలకలదు అనిల ప్రసాదంబని మదన రాజకార్య షాడ్గుణ్య చక్రవర్తి అయిన నయ్యింతి
దమయంతి చెరవచ్చి షడక్షీణమంత్ర రహస్యం. కనుక ఏమి అనుకుంటుందో ఇప్పుడు ఓ పట్టాలి కనుక ఆవిడ నెమ్మదిగా చెవిలో చెప్పి ఒప్పించి వరివస్యా నియమం బఖిందతముగా వచ్చాయ నియాదిక స్మరశాస్త్రంబుడు వింటినా ముఖములను బాజానుండు నీ భర్త నేర్పరివై చిత్తముఖీ స్వరత ప్రాగల్భ్యములు చూపితే సరసీ జానన అన్ననుగ్మిలియ వయస్యన్ వ్రేశక్యందామరన్. నేర్పరివై నేర్పు కలదానవై మనోరహస్యాన్ని ఎరిగి రతి చాతుర్యాలు చూపించగలవా అందన్ అని పలుకగా ఒగ్గుమలి దమయంతి వయస్యన్ చెలికత్తెను కెందామరన్ ఎర్రబడిన తామరతో వ్రేసన్ కొట్టింది. తామరతో కొట్టే దెబ్బతో గుర్తుందా అంటే విలాసంగా వ్రేసి అసూయా కుటిలంబగు కటాక్షవీక్షణంబునం దర్జించే ఎట్లు నిర్భర్షింపబడి వైదర్భించూసి రెత్తయలుక తెచ్చుకొని ఉపదేశ గురువగు నాకు రతి రహస్య వార్త చెప్పవైతి ధోర్తవై నీవు చెప్పకుందువు గాకేమి నాయకులను నీ మగని చేత చెప్పించదా ఇటు చూడుమని మరియును కొంత తడవు మంతనంబున అదిగై శుద్ధాంతచారిని మహీకాంతునితో ఇలా మీ ఇద్దరికీ రతి కార్యం ఎలా జరిగిందో నీ నోటితో చెప్పవా, చెప్పకపోతే పోన్లే మా గురువుగారితోనే చెప్పిస్తా అన్నది. అధిప వైదర్భిదర్భాంకురాగ్ర బుద్ధి మన తలంపున పొరది మగువ తెలుపు బాల అనుచున్న వారము ఈ పద్మనయన అట్టి ప్రౌఢియు గలదే ఏ కొలదియే ఏ ఇంతులకును. కనుక దర్భమణ వంటి సూక్ష్మమైన బుద్ధి కలవాడ ఓ రాజా, మా రాణి అయినటువంటి దమయంతికి అంత బాలనుకుంటున్నా అంత ప్రౌఢగా వ్యవహరించిందా రతి సందర్భంలో అని అడిగి ప్రణయ కోపంబుడు రతి దీపనౌషధంబుడు పొల ఎరుకలు కలుగక మగవారికి మగువలు ప్రాణతులుగా దీర్ఘంబులయ్యనేని అవియే ప్రేమ భంగ కారణాలు కనుక కోపం బింత మాత్రం చాలు అని పలికి దేవరమారుగా పాద ప్రణామంబు సేయంబోయి లీలా కమలంబుల మొత్తు వడితి పడుదుగాకేమి అమ్మత్త కాసిని చిత్తం బెరింగి వచ్చిటి అవధరింపు. వెళ్ళి పాల మీద పడవయ్యా, మా రాణిగారు ఒప్పుకున్నారు. తామది నమ్మకున్నది విదర్భ నరేంద్రతనూయ నిన్ను సుత్రాముడవంచి నీ అమరంబున నీ అరమరంబున బో మనసీదు నీకు సుత్రాముడు కానివానికి ప్రతాపునం జదలేటి పైడి కెందామర పువ్వుదే వశమే దాత్రికి మాటలు వేయునేటికి. నువ్వు సురేంద్రుడవే, ఇంద్రుడవే, దేవేంద్రుడే అని ఆమె మనసులో నమ్ముకుందయ్యా. ఈ అభిప్రాయం నిజంగా దమయంతి కాని దాసి కాని లేదు. అయినా కళావతి మాయ ఉపాయం చేత రతి రహస్యాలను చెప్పించదలచి ఇలా అన్నది. నరుడు కళ్ళు మూయటం చేత దమయంతి కోపం పొంది ఇంద్రుడు అనే సందేహంతో కోపం పొందిందని కారణాన్ని గురించి చెప్పింది. అలా చేస్తే నరుడు తన యాదార్థ్యాన్ని స్థాపించటానికి రహస్య వృత్తంతం అంతా విప్పి చెప్పుతాడు, కోపం తీరుతుంది అని దాసి తెలుసు గనక అలా పన్నెండు ఒక చిన్న పన్నుగ దంభోడి భాగ్యరేఖాదంభంబున ప్రస్ఫుటముగా ధరించేదా హస్తాంభూయమ్మున దేవర జంభారివి అగుటకేల సందేహింపన్. ఓ రాజా, నువ్వు భాగ్యరేఖ అనేటువంటి నెపంచేత
వజ్రాయుధాన్ని ధరించి ఉండగా దేవేంద్రుడవు అనుకోవటంలో అనుమానమేముందయ్యా అంది. లోక పాలకుడవు అస్వల్పలోచనుడవు వజ్రపాణివి దేవతా వల్లభుండవు ఇన్ని లాంఛనములు కూడా ఇంద్రుడు ఔదువు నైషధుండవగుట చిహ్నంబు చెప్పు. ఎన్ని మహాలక్షణాలు నీలో ఉంటే నువ్వు దేవేంద్రుడివే అవుతావు, కానీ మామూలు నలరాజు కావాలి. లోకపాలకుడు అయిపోయావు నువ్వు పోను. మహేంద్రుడు ఇంద్రజాలమయా విదుండు స్వయంవరంబునందెట్ల నలరూపధారి అయి వచ్చనో అని శంకించు అది మందాకిని కాంచన కమలదానంబు ఈ సందేహంబునకు నిదానం. దేవతలు అసలు ఎలా వచ్చారు అనే దానికి సమాధానంగా ఆ దేవతల దేవ నది అయిన దివిజ గంగలో ఉన్న బంగారు తామర పుష్పాన్ని తెచ్చి మా నాయకురాలికి ఇచ్చావు. అందుతోనే ఆమెకు నీకు దేవేంద్రుడనే అభిమానం పోయిందయ్యా. రోయడొకించకేరియు మరుత్పది అన్యగళత్ర దూషణ న్యాయము సేయమన్మధమాలందతనస్త్రయ భూమి అస్త్రమ భూమి కొక్కురో కోయని కూయలే అతడు కుక్కుడమై నడిరేయి గౌతమ ప్రేయసి పొందగోరి తన పెద్ద తనంబు జలంబు పాలుగా. ఇంద్రుడు కళత్ర సంగమం చేయటానికి వెనుదీయ. వాడికి ఇట్లాంటి వాటిలో ఉచ్చనీచాలు లేవు. అతడు కామాంధుడై గౌతమ మహర్షి ఇంటిలో లేనప్పుడు ఆయన వచ్చినట్టుగా ఆయన బయటికి పంపటాన్ని కోడి రూపాన్ని ధరించి ఒక్కరో కో అని ఎప్పుడో తెల్లవారుజామున 3:00కో 3:30కో లేపాడు. అయ్యో కోడి కూసిందనుకొని పరిగెత్తుకొని ఆయన నదీ స్నానానికి వెళ్ళాడు. ఈ లోపల వాడు పని కానించుకో. నీవు తత్వనైషధుండవైతివేని అనన్య సాఖ్య గంబులకు శయ్యారహస్యంబులు గడించి అప్పంకజాక్షి శంకాకలనకం ఆపనయింపు మనుటయు మందస్మిత సుందర వదనారవిందుండై అయ్యిందుముకును దేశించి పురందర నందనుండు సందేహముడిందు పడునట్లుగా మహీధర పురందరుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమయ్యా, నిజంగా ఆమెని నువ్వు పొందాలి అనుకుంటే ఇంకా భేషజాదు వదిలేసి మీ ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందో దాన్ని చక్కగా వివరించవయ్యా. ఆ మాటలన్నీ ఆవిడికి చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. ఆవిడ నోటితో చెప్పటం లేదు అని అన్నాడు. తర్వాత ఏం చెప్పాడో ఎలా ఉందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.